అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే మనకంటే మన తర్వాత వచ్చేటోడు మంచిగా పని చేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. వందల వేల మంది చచ్చిపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతా ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవి అదేం కొత్తది కాదు. చాలా మందికి తెలుస్తలేదు. నాకు ఏం కావాలి, నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది. కేసీఆర్ గారికి కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. కొట్లాడేయాలన్న పదవి కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. అది నా పంతం.